కేపీహెచ్పీ కాలనీలోని ఉషాముళ్లపూడి ఆర్చ్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి క్షత్రియ యూత్ ఫెడరేషన్ సభ్యులు అండ్ పెద్దలు ఘన నివాళి అర్పించారు. శ్రీ అల్లూరి సీతారామరాజు గారి చలివేంద్రం 50 రోజులు పూర్తి చేస్తున్న సందర్భంగా క్షత్రియ పెద్దలు, యువకులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు అండ్ ఆ మహానుభావుడికి నివాళులర్పించి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడడం జరిగింది. వాళ్ళు అనుభవాన్ని దీనికి కలగలిపి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తున్నారు. ప్రత్యేకించి ఏంటంటే ఇదేదో పైకి మనకి ఒక చలివందనలా అనిపిస్తుంది, కానీ దగ్గర ఒక 15-20 మంది యువత వాళ్ళకున్న టైంలో వాళ్ళకున్న అతి విలువైన టైంని కేటాయించడం ద్వారా ఈ కార్యక్రమం అనేది ఇంత బాగా జరుగుతుంది. ఎస్పెషల్లీ పిల్లలు వీళ్ళిద్దరూ కూడా ప్రతిరోజు ఇక్కడ ఉండి దాహార్తులకి వాళ్ళు చేసే సేవలు మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. వాటర్ సప్లై చేస్తే 50 days అయింది. ఇలా కంటిన్యూగా చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఎవరైతే ముందు పెట్టి సర్వీస్ అంటే డీటెయిల్ గా సర్వీస్ చేసి వాళ్ళందరూ కూడా మనం ముందు అప్రిషియేషన్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంత ఆశామాషి కాదు. ఇది నిరంతరము ఇలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. క్షత్రియ యూత్ సభ్యులందరికీ శుభాభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర కేపీహెచ్ ఉషాముళ్లపూడి కమాన్ దగ్గర మీరు చేస్తున్న ఈ చలివేంద్ర కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. దీన్ని అభినందించదగిన విషయం. యూత్ అందరూ కూడా చక్కగా ఫామ్ అయ్యి మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా చాలా నిస్వార్థంగా, చాలా నిరాడంబరంగా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.